హలో అండి, వెల్కమ్ టు నా కిచెన్ నా ఇష్టం. ఇవాళ మనం చేసుకుందామండి మొజిటోస్. వీటి కోసం పిల్లలు చాలా ఇష్టపడుతూ ఉంటారు. బయటికి వెళ్ళినప్పుడల్లా మొజిటోస్ తాగుదామంటారు. బయటది కన్నా కూడా మనం ఇంట్లో చాలా ఈజీగా చాలా టేస్టీగా మనం చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేసుకొని నచ్చినట్టు చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఏంటో మీకు చూపించేసేస్తాను, పదండి. ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చండి. ఒకసారి నేను చెప్పినట్లు చేసుకోండి, ఇంట్లోనే హెల్తీగా తాగండి. కొన్ని పుదీనా లీవ్స్ తీసుకొని కొంచెం కచ్చాపచ్చాగా నలిపి అందులో వేసేసుకోండి. చూసారు కదా, నేను ఆల్రెడీ క్రష్ చేసేసి వేసేసాను, బట్ వీడియో తీయటం మర్చిపోయానని చెప్పేసి మీకు చూపిస్తుంది అనమాట. తర్వాత ఒక స్పూను షుగర్ వేసుకోండి. కొంచెం స్వీట్నెస్ కోసం వేసుకోపోయినా పర్లేదు, మీ ఇష్టం. షుగర్ ఉన్నవాళ్ళు, షుగర్ తినని వాళ్ళు అవాయిడ్ చేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ అనేది ఇంపార్టెంట్ అండి. సాల్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక హాఫ్ నిమ్మ చెక్క రసం అనమాట. ఒక హాఫ్ బద్ద నిమ్మ చెక్క రసం. నేనైతే 2 చేస్తున్నాను, నాకొకటి మా బాబుకొకటి అని. బయట మనకి మార్కెట్లో అనుకోండి క్రషెస్ కొంచెమే వేసేసి సోడా పోసి ఇచ్చేస్తారు, ఏదో తాగామన్నట్టు ఉంటుంది. కానీ మన ఇంట్లో అనుకోండి చక్కగా మనకి ఎంత కావాలంటే అంత వేసుకొని తాగొచ్చు. కాకపోతే కొలత ప్రకారం వేసుకుంటే చాలా బాగుంటుంది. చిన్ని షార్ట్స్ గ్లాసెస్ ఉంటాయి కదండి, దాంతో ఒక షార్ట్ గ్లాసు నేను ఇది క్రష్ వేసుకున్నానండి. బ్లూబెర్రీ, నేను ఇప్పుడు చేస్తున్నది బ్లూబెర్రీ మొజిటో అనమాట. చక్కగా ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అంటే షుగర్ కొంచెం కరిగే వరకు కలుపుకున్న తర్వాత సోడా, దీనికి మస్ట్ అండ్ షుడ్ సోడా అండి. సోడాతోనే చేసుకోవాలి ఇది. నేను కిన్లే వారి సోడా తెచ్చుకున్నాను, కిన్లేది. అది సగం పోసేసి బాగా మిక్స్ చేయాలి షుగర్ అంతా కరిగే వరకు. అలా మిక్స్ చేసిన తర్వాత మిగతా సోడాను కూడా కంప్లీట్గా పోసుకోండి. చూసారు కదా ఎంత బాగుందో చూడటానికి. తాగితే కూడా అంతే బాగుంటుంది. వచ్చేది సమ్మర్ కదా, మనకి సమ్మర్లో ఇలా చల్లగా మొజిటోస్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఇలా చల్లటి పదార్థాలు తాగుతుంటే సూపర్ ఉంటాయి. అవి మనం బయటికి వెళ్ళి తాగకుండా బయట నుంచి ఎప్పుడన్నా గబాలని ఇంటికి రాగానే ఎమ్మటే మనకి గ్లూకోజ్ లెవెల్స్ పెరగాలన్నా కూడా, ఇలా చక్కగా త్వరగా తేరుకోవాలన్నా కూడా ఇలాంటివి మనం 2-3 నిమిషాల్లో చేసుకోవచ్చండి. ఇలా చేసుకొని తాగితే అద్భుత. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చేసింది అయితే బ్లూబెర్రీ ఇదనమాట మొజిటో. ఇంకా వేరే ఫ్లేవర్స్తో కూడా చేసుకోవచ్చు. బ్లాక్ కరెంట్, ఇంకా వేరే రస్బెర్రీ, బ్లూబెర్రీ, అలా మన ఇష్టం వచ్చినవి చేసుకోవచ్చు. కాకపోతే క్రషెస్ ఉండాలి మన దగ్గర. నేనైతే ఇలా చేశానండి, సూపర్ ఉంది టేస్ట్ అయితే. తాగాం కూడా. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా చేసుకొని, సమ్మర్ కాబట్టి మీరు చేసుకొని తాగండి, వేరే వాళ్ళకి కూడా చేసివ్వండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.